విశాఖపట్నం నగరపాలక సంస్థకు నూతనంగా ఎన్నికైన మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలోని పలు అంశాలకు సభ్యులు ఆమోదం తెలపడమైందని మేయర్ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహించగా ముందుగా పహల్గాంలో తీవ్రవాదుల కాల్పులతో మృతి చెందిన వారితో పాటు యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుడు మురళీ నాయక్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ సంతాపం తెలిపారని మేయర్ తెలిపారు. మరి ఈరోజు కౌన్సిల్లో నగరాభివృద్ధికి సంబంధించి విషయాల మీద మాట్లాడడం జరిగిందండి. ముఖ్యంగా మరి 7వ మేయర్గా మరి పీలా శ్రీని గారు ఎన్నుకునేటువంటి సందర్భంలో వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. అలాగే ఈ తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించి మళ్ళీ ప్రజల యొక్క నమ్మకాన్ని చేకూర్చుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి మేము ఒక సలహా సూచన కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో పాటు కొంత గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గోస్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు ఉంటారంటే చాలా టాప్ ప్రయారిటీ మీద ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నామని ఈరోజు మరి రైల్వే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అనౌన్స్ చేయడం, దానికి జిఎంని మాతృగారిని తీసుకురావడం, సుమారు 149 కోట్లతో 9 అంతస్తులకి 54 ఎకరాలు ఇవ్వడం, ఇది చాలా శుభపరిణామం అని చెప్పేసి కౌన్సిల్ ద్వారా తెలియజేశామండి. ఇదే కాకుండా మరి ఆర్సిలర్మిటర్ మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చారు. వాళ్ళు అనేక ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. అటు క్లీన్ నైట్రోజన్ ఎనర్జీ కావచ్చు, పెందుర్తి మన జీవన్స్లో భాగం కనుక ఆ ప్రాంతంలో పెడుతున్నటువంటిది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన అభివృద్ధి కార్యక్రమం అంటే స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం జరిగింది. రైల్వే జోన్ ఈరోజు తీసుకురావడం జరిగింది. అనేక ఐటీ కంపెనీస్ తేవడం జరుగుతుంది. ఇలాగా అదే కాకుండా త్వరలోనే శృతుల శ్రవంతి కూడా పోలవరం పూర్తి చేసి దానికి ఎక్కడైతే 23.44 టీఎంసీ వాటర్ వస్తుందో ఆ వాటర్కి సంబంధించి ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ మిగతా శ్రీకాకుళం వరకు వెళ్ళడం కానీ ఆ ప్రాజెక్టు మీద కూడా టాప్ ప్రయారిటీ మీద తీసుకుంటామని కూడా అంటే అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఎక్కువగా డెవలప్మెంట్ యాక్టివ్ తీసుకుంటామని చెప్పేసి, ఎందుకంటే కౌన్సిల్లోకి వస్తుంది అమరావతి మీద ఎక్కువ తీసుకెళ్తున్నారేమో అని ఒక డౌట్ వ్యక్తం చేశారు అపోజిషన్ వాళ్ళు. కాదు, ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాండి. భవిష్యత్తులో కూడా మనకి విశాఖపట్నాన్ని రాష్ట్రంలోనే ఈ దేశంలోనే మంచి ఉన్నతమైన స్థాయికి తేడానికి అన్ని విధాలు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ